భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు మీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇంతకుముందే కూడా ఒక వీడియో తీశాను జిఎస్టీ మీద, కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకం మీద. మరి ఈరోజు మనమంతా ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తామని చెప్పింది, కానీ ఇంతవరకు అయితే కాలేదు. కొన్ని పార్టీలు అడ్డపడినాయి. కానీ వాళ్ళు విశాఖపట్నంలో మేము గెలిచిన తర్వాత అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తామంటున్నారు. అది ఒక శుభ పరిణామమే. కాబట్టి మీరు ఏ విధంగా విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అదేవిధంగా రాయలసీమలో కూడా 4 నెలలు రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము రాయలసీమ వాసులుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే దేశ స్వాతంత్రం రాకముందు నుంచి కూడా రాయలసీమ ఎంతో దెబ్బతినింది. కొంతమంది నాయకులైతే రాయలసీమ కోసం పనిచేశారు. ప్రస్తుతం అయితే అది మాకు సరిగా కనిపించడం లేదు. కాబట్టి రాయలసీమకు కూడా 4 నెలలు రాజధానిగా ఉండాలా, అమరావతి 4 నెలలు రాజధానిగా ఉండాలా, విశాఖపట్నం కూడా 4 నెలలు రాజధానిగా ఉండాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ అనంతపురం జిల్లా శాఖ నుంచి కోరుతున్నాం. ఎందుకంటే ఎంతో నష్టపోయింది రాయలసీమ. శ్రీశైలం డ్యాం కోసం 1000 ఎకరాలు ఇచ్చిన మా రైతులు ఎంతో నష్టపోయారు. ఈరోజు కూడా దగ్గర 600 రకాల పంటలు పండిస్తాడు రైతు. సరైన గిట్టుబాటు ధర లేవు. మేము 2 నెలల కిందట కూడా మార్కెట్ యార్డ్కి పోయి, అయ్యా మరి రైతులతో చీనీకాయలు మీరు ఇష్టం వచ్చినట్లు వ్యవహారం చేస్తున్నారు, పబ్లిక్ యాక్షన్ పెట్టండి, రైతుతో దగ్గర కమిషన్ తీసుకోండి అని చెప్పేసి మేము అక్కడ మాట్లాడితే అక్కడున్న కొంతమంది వ్యాపారస్తులు మా మీదికి ధ్వజం ఎత్తారు. మరి ఇది సరైన పద్ధతి కాదు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. 140 కోట్ల మందికి రైతులు అన్నం పెడుతున్నారు. ఆలోచన చేయండి ప్రభుత్వాలు. ఎందుకంటే రైతు కష్టపడి పంట పండిస్తేనే ఈ దేశం నడిచేది. 140 కోట్ల మందికి రైతే అన్నం పెడుతున్నారు. ఈరోజు రూపాయికి బియ్యం వస్తున్నాయంటే ఎవరు ఇస్తున్నారయ్యా? రైతు ఇస్తున్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి పండుకుండే వరకు ఉన్న రైతుల అనుసంధానంతోనే మనం బ్రతకగలుగుతున్నాం. పొద్దున్నే టీ తాగాలంటే రైతు కావాలా, మరి టిఫిన్ తినాలంటే రైతే, మధ్యాహ్నం భోజనం చేయాలంటే రైతే, మరి మనం మంచి చొక్కా వేసుకోవాలంటే రైతే, పట్టు పరుపు మీద పండుకోవాలంటే రైతే, రాత్రి ఏం తినాలన్నా కూడా రైతే. కాబట్టి రైతు లేనిది మనం 1 గంట కూడా బ్రతకలేం. కానీ రైతు కనీసం ఈ 40 సంవత్సరాల్లో 6 లక్షల మంది రైతులు చనిపోయినారు. దీనికి కారణం ఎవరంటే ఈ ప్రభుత్వాలే. ఆయనకు సరైన గిట్టుబాటు ధర ఇచ్చింటే ఈరోజు 6 లక్షల మంది చనిపోయేవాళ్ళు కాదు. కాబట్టి ఒక ఫ్యాక్టరీ నడవాలంటే రైతు, ఒక పెద్ద మాల్స్ నడవాలంటే రైతు, వ్యాపారస్తులు బతకాలంటే రైతు, ప్రజలందరూ తిండి తినాలంటే రైతు, హోటళ్ళు బతకాలంటే రైతు, అందరూ బతుకుతారు. కానీ రైతు బతకలేని పరిస్థితిలో ఉంది ఈ సరైన గిట్టుబాటు ధర లేక. ఇకనైనా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి, ఒక ఉద్యోగస్తుల జీతము 68లో 100 రూపాయలు, బియ్యం 100 రూపాయలు. ఇప్పుడు బియ్యం 5,000 రూపాయలు ఉన్నాయి. ఉద్యోగస్తుల జీతం ఎంత? 50,000 నుంచి 4 లక్షల రూపాయలకు పోయింది. మరి వాళ్ళు 1%, 1.5% ఉండేవాళ్ళు ఏం పుణ్యం చేసినారు? 65% ఉండే రైతాంగం ఏం పాపం చేసిందో అర్థం కాకుండా. కాబట్టి వాళ్ళకి రూపాయి ఇస్తే మాకు పావులు ఇస్తే మేము బ్రతుకుతాం. మాకు ఏ సబ్సిడీలు కూడా అవసరం లేదు. ఎందుకంటే మినిమం ఒక ఉద్యోగస్తునికి తక్కువలో తక్కువ అంటే కూడా 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. 1,00,000 రూపాయలు ఆయనకి ఇచ్చినప్పుడు మాకు 25,000 బియ్యానికి ఇవ్వాలా? అలా అయితేనే రైతు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. హోటల్లో వేల రూపాయలు రైతు పండించిన పంటలతో హోటల్ పెట్టుకుని వాళ్ళు బిల్లులు వేస్తున్నారే, దాన్ని ఆలోచన చేయండి. కాబట్టి ఇకనైనా కూడా దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళైంది. ఇకనైనా కూడా ప్రతి పంటకు కూడా క్యాల్కులేషన్ ప్రకారం ఖచ్చితంగా ఉద్యోగస్తులకు రూపాయి పెంచితే మాకు కనీసం పావలా అన్నా పెంచాలా. కాబట్టి భారతదేశంలో ఉండే రైతులందరికీ నమస్కరించి చెప్తున్నాను, మనమంతా ఐకమత్యం కావాలా. ఐకమత్యం అయితేనే మనకు న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వాలు ఇంతవరకు అయితే సరైన న్యాయం మనకు జరగడం లేదు. ఈరోజు కూడా మార్కెట్ యార్డ్లో చూస్తే 30,000, 32,000 రూపాయలే పోతున్నాయి చీనీకాయలు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఫస్ట్ క్వాలిటీ 50,000 రూపాయలు, సెకండ్ క్వాలిటీ 45,000 రూపాయలు, థర్డ్ క్వాలిటీ 40,000 రూపాయలు. ఎవరైతే సరుకు కొంటారో వాళ్ళతో కమిషన్ తీసుకోండి, కానీ రైతులతో తీసుకొద్దాడని ఎన్నిసార్లు మేము మొరబెట్టుకున్నా కూడా మాది అరణ్యరోధన అయిపోయింది. మేము రైతుల ద్వారా మాట్లాడడం వల్ల రైతు సంఘాలు. కాబట్టి ప్రభుత్వాలు ఇకనైనా కూడా కొత్త ప్రభుత్వాలు వస్తాయి. కాబట్టి ఆలోచన చేసి ఉద్యోగస్తులకు ఏ విధంగా మీరు 6 నెలలకు ఒకసారి పెంచుతారో కనీసం మాకు సంవత్సరానికి ఒకసారైనా మా పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలా. మరి కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి
రైతులను బతికిస్తే రైతులు దేశాన్ని బతికిస్తారు. రైతులు కష్టపడి పంట పండిస్తారు. సైనికులు 24 గంటలు భార్యా పిల్లల్ని వదిలి, తల్లిదండ్రులు వదిలి వాళ్ళు మన దేశం కోసం సేవ చేస్తున్నారు. మరి మన సైనికులందరికీ పాదాభివందనం. దేశంలో ఏ సమస్య జరిగినా కూడా సైనికులే కాపాడుతున్నారు. భూకంపాలు వచ్చినా సైనికులే కాపాడుతారు. దేశంలో అంతర్యుద్ధం వచ్చినా సైనికులే కాపాడుతారు. ఈరోజు ఎలక్షన్స్లో కూడా సైనికులే కాపాడుతున్నారు. కాబట్టి సైనికులను మనం ఎవరు కూడా విస్మరించకూడదు. వాళ్ళు ఎక్కడైనా అమరులైనప్పుడు వారి ప్రాంతాల్లో వాళ్ళ విగ్రహాన్ని పెట్టి ఎక్కడ ప్రజలు అక్కడ వాళ్ళకి శ్రద్ధాంజలి కట్టించాలి. ఆ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఇంకా మన మిలిటరీలోకి పంపించడానికి ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి ప్రభుత్వాలు ఎక్కడైనా ఆలోచన చేసి మనకు మన సైనికులు మంచి జీతాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా రైతాంగానికి కూడా 600 రకాల పంటలు పండిస్తాడు. ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కావాలి. ప్రతి నెలకు సంవత్సరానికి ఒకసారి కూడా మాకు ధరలు పెంచాలి. ప్రతి మార్కెట్ యార్డ్స్లో కూడా రైతులు ఉండేటట్లా చేయాలి. మరి అదేవిధంగా చిన్న సూచన కూడా ఇస్తున్నాము. పంటలు నానిపోతున్నాయి ఇప్పుడు వస్తుండే వర్షాలకి. మరి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక్కొక్క మండలంలో ఒక చోట 30 నుండి 40 ఎకరాలు తీసుకొని అక్కడ కనీసం 1.5 ఎత్తులో ప్లాట్ఫారాలు కట్టి అక్కడ ఒడ్లు ఆరబోసుకునేది అట్లా చేస్తే రైతులకు నష్టం రాదు, ప్రభుత్వానికి కూడా నష్టం రాదు. అక్కడ టార్పాల్స్ కూడా ఏర్పాటు చేయండి. మరి రాబో ప్రభుత్వాలైనా కూడా ఖచ్చితంగా ఈ వ్యవహారం చేయాలి. ప్రతి మండలంలో కూడా ఒక మార్కెట్ యార్డ్ కట్టాలి. రైతు పండించిన ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర ఇస్తేనే రైతు బ్రతకగలుగుతాడు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బేరీజు వేసుకొని ఏ పంట పెట్టాలా ఏ పంట పెట్టకూడదు అనేది కూడా ప్రజలకు తెలపాలి. మీరు ప్రభుత్వం చెప్పిన పంటలే కూడా రైతులు పండించాలి. మనకు గిట్టుబాటు అయినప్పుడు ఏ పంట అయినా కూడా పండిస్తే వచ్చే నష్టం ఏం లేదు. మరొక్కసారి మన రైతులందరికీ నమస్కరించి చెప్తున్నాను. మనం ఆలోచన చేసి ఓటేయండి. ఇప్పుడు ఓటేసే టైం. మనకి ఏది న్యాయం జరిగితే దానికే ఓటేయాలని చెప్పి కోరుతున్నాను. రాబో దినాల్లో మనం రైతులంతా కూడా కలిసి 65% ఉండే రైతులు మనం ఒక పార్టీ పెట్టుకున్నామంటే మన కోరికలన్నీ కూడా నెరవేరేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నేను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పాను, మరీ కూడా ఈరోజు ఒక వీడియోలో చెప్తున్నాను. నా పేరు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం. నా నంబర్ 9404306999. ఇది నేను మాట్లాడిన మాటలు మీకు నచ్చితే నాకు మీరు ఫోన్లో మాట్లాడండి, 10 మందికి షేర్ చేయండి. ఇది దేశం కోసం, మన రైతుల కోసం, మన సైనికుల కోసం, ప్రజల కోసం చేసిన వీడియో. కాబట్టి మరొకసారి భారతదేశ ప్రజలకు రైతులకు మన రెడ్డి సోదరులందరికీ నమస్కరించి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.